హలో గైస్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం మెథడ్స్ అంటే ఏందో నేర్చుకుందాం. మెథడ్స్లో మనం ఎక్కడి వరకు అంటే బిగినర్స్ నుంచి ప్రో వరకు మెథడ్స్లో ఎలా కావాలో మనకు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ప్రో వరకు అయిపోతారు. సో ఇప్పుడు మనకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ మెథడ్స్? ఇక్కడ రాశాను చూడండి. ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏముంటుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం జావాలో ఏదైనా కోడ్ రాస్తాం కదా, ఏదైనా కోడ్ రాస్తే ఇలా రాస్తాం కదా మనం. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఆ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దాని సెంటర్లో రాసేదే బ్లాక్. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఇప్పుడు బ్లాక్ అంటే ఏంది? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ రిప్రజెంట్ చేసాం ఓపెన్ క్లోజ్, అదే బ్లాక్. మనం దాని సెంటర్లో ఏదైతే రాస్తామో అదే దాని సెంటర్లో కోడ్ రాయాలి. దాన్ని మనం మెథడ్ అంటాం. మెథడ్స్ ఆర్ రీయూజబుల్. మనం మెథడ్స్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం కోడ్లో రీయూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్వేస్ మెథడ్స్ రిటర్న్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్. మన మెథడ్స్ని ఎప్పుడైనా మెయిన్ మెథడ్ ఉంటుంది కదా మనకు జావాలో. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మెయిన్ మెథడ్ ఉంటుంది కదా. ఓకే, దాని బయట మనం మెథడ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్, కాలింగ్ ఏ మెథడ్ షుడ్ బి రిటర్న్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. మనం మెథడ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మెయిన్ మెథడ్ బయట క్రియేట్ చేయాలి. మెథడ్ని మెయిన్ మెథడ్ లోపల కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలానో చెప్తా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నార్మల్గా ఒక క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు మెథడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఓవర్వ్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ మెథడ్స్, మెథడ్స్ అనేది ఒక క్లాస్. ఇప్పుడు ఏదైనా మనం క్లాస్ ఓపెన్ రాసుకుంటాం కాబట్టి ఒక క్లాస్ తీసుకున్నాం. ఓకే, యాజ్ యూజువల్గా. నెక్స్ట్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ వచ్చిందా బ్లూ కలర్, అది మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మెథడ్ పేరు ఏంటంటే ఎగ్జాంపుల్ అనేది ఉంది కదా. ఎగ్జాంపుల్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాంచెస్ క్లోజ్ బ్రాంచెస్ పెట్టాం కదా. ఇలా పెడతానే మనము దాని మెథడ్ అని అంటాం. సో ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ది బ్లాక్ అని చెప్పాము కదా. ఇక్కడ ఓపెన్ క్లోజ్, ఇప్పుడు ఓపెన్ బ్లాక్ ఇక్కడ క్లోజ్ అయింది, బ్లాక్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దాని మధ్యలో మనము నార్మల్గా ఇప్పుడు ఏం రాసుకోకుండా జస్ట్ అవుట్పుట్ అనేది మనం ప్రింట్ చేస్తుంది. system.out.println, దిస్ ఈజ్ ఏ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ మెథడ్. సో ఇప్పుడు చూడండి, ఫోర్త్ లైన్ చూడండి, ఆల్వేస్ మెథడ్ రిటర్న్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది కదా, దాని బయట మనం వచ్చేసి మెథడ్ అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్, కాలింగ్ ఏ మెథడ్ షుడ్ బి రిటర్న్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ అనే ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? ఎగ్జాంపుల్ ఇదే కదా. ఇక్కడ మెయిన్ మెథడ్ లోపల మనము మెథడ్ని కాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ పారాన్సిస్ ఇచ్చాం కదా. నెక్స్ట్ సెమికాలం పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి? దీన్ని కాల్ చేసాం కదా, system.out.println, దిస్ ఇస్ మెథడ్ అని అవుట్పుట్ రావాలి కదా. అవుట్పుట్ చూడండి, దిస్ ఈజ్ ఎ మెథడ్. సో మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. మనకు మెథడ్స్ ఆర్ రీయూజబుల్ అని ఉంది. సో ఓకే, మెథడ్స్ ఆర్ రీయూజబుల్. ఎలా మెథడ్స్ రీయూజబుల్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే చేస్తాం సెకండ్ టైం. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తా. ఇప్పుడు దిస్ ఇస్ ఎ మెథడ్, దిస్ ఇస్ ఎ మెథడ్. ఓకే, 2 times రీయూజబుల్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ రీయూజబుల్ చేస్తా. ఓకే, కంట్రోల్ వి, నెక్స్ట్ కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ 4 times సేమ్ అదే మెథడ్ రాసా. ఇప్పుడు కాల్ అవుతుందో లేదో చూస్తా. ఓకే, దిస్ ఇస్ ఎ మెథడ్. అలా అని మనకు 4 times వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా,
మెథడ్ అనేది ఒక్కసారి రాసుకుంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మెథడ్స్ ఆర్ రీయూజబుల్. మెథడ్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. ఇక్కడ టాస్క్ వచ్చేసి ఏంది, system.out.println, this is a method. Always method written outside of the main method. Next, calling should be done inside of the main method. Calling ఇక్కడ చేసాం మనము, మెథడ్ ని రాసుకోవడం అవుట్ సైడ్ లో రాసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు మీరు క్లియర్ గా ఉన్నారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ లో ప్రోగ్రామ్ ద్వారా ఒక మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వద్దాం. సో మీరు ఫస్ట్ ఒక క్లాస్ తీసుకోండి. ఓకే, న్యూ, ఇక్కడ క్లాస్, మెథడ్ 2 అనే క్లాస్ అని తీసుకుంటున్నాను నేను. సో మనం ఎప్పుడు ఎక్కడ రాసినా కూడా క్లాసెస్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాస్లోనే మనకు మెయిన్ మెథడ్ ఉంటుంది, నార్మల్గా మెథడ్స్ కూడా అవే రాస్తాం. మెయిన్ మెథడ్ అనేది కూడా ఒక మెథడే. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక మెయిన్ మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఓపెన్ క్లోజ్ చేశాను కదా, అది బ్లాక్స్. ఇది ఓపెన్ చేశాను కదా బ్రాకెట్, ఇక్కడ క్లోజ్ చేశాను కదా, అదంతా బ్లాక్. సో ఇప్పుడు మనం మెథడ్ రాద్దాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ పేరు ఇక్కడ కామెంట్స్ రాస్తాం. ఫైండింగ్ ఈవెన్ నంబర్, ప్రోగ్రామ్ ఫైండింగ్ ఈవెన్ నంబర్. సో ఇప్పుడు మనం ఒక మెథడ్ అనేది రాద్దాం. మెథడ్ రాద్దాం. మెథడ్ పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్, పబ్లిక్ వాయిడ్ ఈవెన్ క్యాపిటల్ M. ఓకే, ఈవెన్ నంబర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. పబ్లిక్ అంటే ఎక్కడ నుంచి అని యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిడ్ అనేది రిటర్న్ టైప్. ఆ రిటర్న్ టైప్లో మనము system.out.println అని ఉంటుంది కదా, అది రాసుకోవచ్చు మనం. దాంట్లో వాయిడ్ అని ఉంటే మనము ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ నంబర్. మనం మెథడ్కి ఇష్టమున్న నేమ్స్ అనేటివి అట్లా పెట్టుకోవద్దు, అట్లా పెట్టుకోవచ్చు, కాకపోతే చూడడానికి అంత మంచిగా ఉండదు. సో ఈవెన్ నంబర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ నంబర్ అని మెథడ్ నేమ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ కోడ్ రాయాలి. ఎక్కడ, ఈ మెథడ్లో కోడ్ రాయాలి. కోడ్ ఎలా రాసాం, ఇఫ్ నంబర్ కదా. సో ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, నంబర్ అనేది మిస్ అయింది. నంబర్ ఏంటి, ఇంట్ నమ్ ఈక్వల్ టు, ఏదైనా నంబర్ తీసుకోండి మీరు, ఇంట్ నమ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు 20 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇఫ్లో మెథడ్ రాయండి. ఇఫ్లో కండిషన్ రాయండి. ఇఫ్ నమ్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. ఒకవేళ అది 0 అయితే ఏమవుతుంది, ఇక్కడ రాద్దాం. సిస్టమ్ println ఇట్ ఈస్ ఈవెన్. ఓకే, ఇట్ ఈస్ ఈవెన్ అవుతుంది. అది కాకపోతే నెక్స్ట్ ఎల్స్లో నాట్ అన్ ఈవెన్ నంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్ అని రాసుకోవచ్చు, కాకపోతే ఫైండింగ్ అండ్ ఈవెన్ నంబర్ అని ఉంది కదా. క్వశ్చన్ కేర్ఫుల్గా గమనించండి. ఫైండింగ్ అండ్ ఈవెన్ నంబర్ అని ఉంది కదా, సో అందుకే ఇక్కడ ఆర్డర్ కూడా రాసుకోవచ్చు. సో మా క్వశ్చన్ తగ్గట్టుగా ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెన్ నంబర్ అని రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఒకసారి కన్సోల్ పైన తీస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రన్ అని చేస్తున్నాం. సో రన్ చేశాను. మన ప్రోగ్రాంలో ఎర్రర్ అనేది అసలు ఏం లేదు, కాకపోతే ప్రోగ్రామ్ అనేది రన్ కాలేదంటే రన్ అయింది, కానీ ఏది ప్రింట్ కాలేదు. ఎందుకు ప్రింట్ కాలేదు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఏదైనా కాల్ చేస్తే మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ వాయిడ్ అని ఉంది కదా, మనం వాయిడ్ ఉంటే ఏం చేయాలి, ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అవన్నీ తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మెథడ్ వచ్చేసి స్టాటిక్ అని పెట్టుకుందాం. ఓకే, స్టాటిక్ అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఒకసారి కాల్ చేద్దాం. కాల్ ఎలా చేయాలి, ఇంతే, కాల్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం. ఇట్ ఈస్ ఈవెన్. ఇప్పుడు 20 అనేది ఈవెన్.
ఇప్పుడు మనం 20 కాకుండా 19 అని ఇద్దాం. 19 అని ఇస్తే ఏమొస్తుంది? ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెన్. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్టాటిక్ ఎందుకు పెట్టాను ఒకసారి చూద్దాం. స్టాటిక్ అని తీసేసి చూస్తా. స్టాటిక్ అని తీసేసాను కదా. ఇప్పుడు రన్ చేసి చూస్తున్నా. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏంది? కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు నాన్ స్టాటిక్ మెథడ్. ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ ఉంది కదా. సో ఓకే, స్టాటిక్ ఉంది మెయిన్ మెథడ్. కెనాట్ మేక్ స్టాటిక్ రిఫరెన్స్ టు నాన్ స్టాటిక్. ఇక్కడ మనకి ఇక్కడ మెథడ్ అనేది ఏంది? నాన్ స్టాటిక్ అని ఉంది కదా. సో మనం స్టాటిక్ ఏవైతే మెథడ్స్ ఉంటాయో అవి స్టాటిక్ దాంట్లో వాడుకోవచ్చు. ఇక్కడ స్టాటిక్ అని లేదు కదా, అందుకే మనకి ఇది అవుట్పుట్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ స్టాటిక్ అని పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఈవెంట్. ఇప్పుడు స్టాటిక్ లేకుండా కూడా వాడుకోవచ్చు. అది వాడుకోవాలంటే రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ మెథడ్లో రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యూజింగ్ పారామీటర్స్. పారామీటర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మెథడ్ ఉంటుంది కదా. సో ఇంతకు ముందే తీసుకుందాం. ఇంతకు ముందు మనం ఈ ప్రోగ్రామ్ చేసాం కదా, ఇది సేమ్ కాపీ పేస్ట్ చేస్తా. కాపీ చేసుకున్నా, పేస్ట్ చేసుకున్నా. యూజింగ్ పారామీటర్స్. ఇప్పుడు పారామీటర్స్ ఏంటంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అది పారామీటర్స్. ఇక్కడ మీరు చూడండి, ఇంట్ నంబర్ ఈక్వల్ టు 99 ఇక్కడ తీసుకున్నాం. సో అక్కడ మీకు అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే, సో ఇది తీసేస్తున్నా. అది తీసేసి మేము సేమ్ అలాగా ఎక్కడ రాసుకుంటా, ఇంట్ నంబర్ అని ఇక్కడ రాసుకుంటాం. సో ఇంట్ నంబర్ అని ఇక్కడ రాసుకున్నాక నెక్స్ట్ సేమ్ యాస్టీస్ ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 = 0, సేమ్ మెథడ్ ఇంతకుముందు చెప్పినట్టే. ఇప్పుడు ఇంట్ నంబర్ అని ఇక్కడ ఎందుకు రాసుకున్నా అంటే ఇదేనండి, ఇది మెయిన్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకు మెయిన్గా ఏంది? ఒక నంబర్ ఉండాలి. ఒక నంబర్ అది ఈవెనో కాదో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక నంబర్ ఉండాలి కాబట్టి మనం అది ఎట్లైనా మెయిన్ ఇంపార్టెంట్ నంబరే కదా. సో అందుకే ఇక్కడ మనం పారాన్సిస్లో తీసుకోవాలి. అది దానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ కాల్ చేస్తున్నా. ఏం కాల్ చేస్తున్నా? ఇక్కడ ఇంట్ నంబర్ అని ఉంది కదా, సేమ్ అదే వచ్చేసి ఇక్కడ కాల్ చేస్తున్నా. డైరెక్ట్ కాల్ చేసి ఇక్కడ సిస్టమ్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్ నంబర్, ఇప్పుడు ఇంట్ అని ఉంది. ఇప్పుడు సేమ్ ఎలా ఉంది అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంట్ నంబర్ ఉంది కదా, ఇప్పుడు ఏదన్నా ఒక నంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఏ నెంబర్ ఇద్దాం? 50 అని ఇద్దాం. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ 50. ఈవెన్ నెంబర్ ఆఫ్ 50 అని ఎందుకు ఇస్తున్నాం? నంబర్ ఉంది కదా, అందుకే మనం 50 అని ఇస్తాం. ఒకసారి రన్ చేద్దాం. ఇది రన్ చేస్తే 50 అనేది ఈవెన్. సో ఇప్పుడు మెథడ్స్ అనేటి రీయూజబుల్ కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈవెన్ నంబర్ ఆఫ్ 49 ప్రింట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఈవెన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెన్. ఇప్పుడు ఇక్కడ ఏది ఈవెన్? 50 అనేది ఈవెన్, నెక్స్ట్ 49 అనేది నాట్ ఈవెన్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది ఇక్కడ కాకుండా ఇప్పుడు ఇది ఇక్కడ తీసేస్తున్నా. ఇక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నా ఇంట్ నమ్ ఈక్వల్ టు 50. సో ఇప్పుడు ఇంట్ నంబర్ ఈక్వల్ 50 అని ఇప్పుడు మనం ఈ మెథడ్ లోపల ఇచ్చామనుకో, మనకి ఇక్కడ తీసుకోవడానికి రాదు. ఇప్పుడు మెథడ్ ఇక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంటీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఎంటీ బ్రాకెట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎంటీ బ్రాకెట్స్ ఇక్కడ ఉండేటట్టు లేవు కదా. ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఎర్రర్ వచ్చింది చూసారా? ఇక్కడ చూడండి, ఎర్రర్ ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ డాట్ అన్రిసాల్వ్డ్ కంపైలేషన్ ఎర్రర్ యూజింగ్ పారామీటర్స్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఆర్గ్యుమెంట్స్ అని ఇంత పెద్దగా వచ్చింది కదా. సో అదంతా ఏంటంటే, ఇక్కడ పారామీటర్స్లో ఏ వాల్యూ ఇవ్వలేము మనం, కానీ ఇక్కడ పారామీటర్స్లో ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం. సో అట్లా పాస్ చేయొద్దు. సో ఇప్పుడు మనం 2 times రన్ చేద్దాం అదే మెథడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఇట్ ఈజ్ ఈవెన్. సో ఇక్కడ పారామీటర్ తీసుకుంటే ఏంది, మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఇష్టమున్న నంబర్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు
పారామీటర్ తీసుకోలేం కదా, లోపల ఇంట్ నంబర్ అనేది ఒకటే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు అది కాల్ చేసినా అది ఒకటే నంబర్ కాల్ అవుతుంది. సో అందుకే మనం ఏంది ఎక్కడ పారామీటర్స్ వాడాలో ఎక్కడ పారామీటర్స్ వాడకూడదో చూసుకోవాలి. మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేస్తుంటుంటే మీకు అర్థమవుతుంది. ఇది పారామీటర్స్ అని అనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ అన్న కూడా అనొచ్చు. ఇక్కడ ఇంట్ నంబర్ ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఏంది సేమ్, ఇప్పుడు సేమ్ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈవెన్ నంబర్ ఇంట్ నంబర్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ లోపల ఇంటిజర్ అనేది ఒక వాల్యూ ఒక్కటి లేనే లేదు. సో ఇప్పుడు అది లేకపోతే ఏం చేయాలి, ఒక వాల్యూ పెట్టుకుందాం 14, సారీ లోపల పెట్టుకుందాం 14 అని, ఇక్కడ మళ్ళీ సారీ ఇక్కడ 1 అని పెట్టుకుందాం. సో ఇట్లా మీరు ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకుందాం, ఇప్పుడు మీకు ఏదంటే అది, ఇక్కడ వచ్చేసి 10, ఇక్కడ 10 అని తీసుకున్నాం. ఒకసారి కన్సోల్ పైన తెస్తున్నాం, ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 14 వచ్చేసి ఇట్ ఈస్ ఈవెన్, నెక్స్ట్ 1 వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెన్, నెక్స్ట్ 10 వచ్చేసి ఇట్ ఈస్ ఈవెన్. సో ఇలా మనం ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకోండి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఆర్గ్యుమెంట్స్ అవసరం లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. ఇప్పుడు వేరియబుల్స్ మెథడ్స్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ అనేటి 3 టైప్స్. అవేవి ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు మనం వీటి గురించి క్లియర్గా ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంది, డిక్లేర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ మెథడ్. ఇది చదువుతుంటే మీకు అర్థం కావాలి. క్లాస్కి లోపల మెథడ్కి బయట ఏదైతే వేరియబుల్ ఇన్స్టాల్ చేస్తామో అదే ఇన్స్టాన్స్ వేరియబుల్. కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్, ఎక్కడున్నా కానీ మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్, డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎ మెథడ్. ఇప్పుడు ఒక ఏదైనా మెథడ్ లోపలనే మనం ఏదైనా డిక్లేర్ చేస్తాం కదా, అది లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు ఇంతకుముందు చేసింది చూడండి, ఇప్పుడు ఇంటున్నాం, ఇది ఆర్గ్యుమెంట్స్ లోపల ఉంది. ఇప్పుడు ఇది ఏంది కింద కామెంట్ చేయండి, ఇది ఇప్పుడు లోకల్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్. సో ఇప్పుడు ఇంటున్నాం ఉన్నది అనేది ఏంటంటే ఇది లోకల్ వేరియబుల్ ఎందుకంటే ఇది ఒక మెథడ్ లోపల ఉంది. సో మనం ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ లోపల కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకో, ఫైండింగ్ ఈవెన్ నంబర్స్, ఇక్కడ ఇంట్ నంబర్ అనేది ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం, ఇది ఒక మెథడ్. ఇంట్ నంబర్ ఈక్వల్ 19. ఇప్పుడు 19 ఇప్పుడు నంబర్ అనేది ఇది వేరియబుల్ కదా, ఇది మనం ఏంది ఇప్పుడు ఈ మెథడ్ కాకుండా బయట మనకి అది వర్క్ చేయదు, ఎందుకంటే ఈ మెథడ్ లోపలనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడు, ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎక్కడ రాయాలి, ఇక్కడ ఈ క్లాస్ అని ఉంది కదా, ఈ క్లాస్ లోపల మెథడ్ అని ఉంది కదా, మెయిన్ మెథడ్ అయినా నార్మల్ యూజర్ డిఫైన్ మెథడ్ అన్న దానికి బయట రాస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్. అది ఇప్పుడు చూద్దాం మనం. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్, ఏ వేరియబుల్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్. మనం ఏదైనా వేరియబుల్ తీసుకుంటాక దాని ముందర స్టాటిక్ అని పెడితే ఆ స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. ఇట్ కెనాట్ బి లోకల్, అది లోకల్ అయితే ఉండొద్దు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూద్దామని చెప్పినాం కదా, ఇప్పుడు 3 వేరియబుల్స్ ఎగ్జాంపుల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం, ఎక్కడెక్కడ ఉంటాయో. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మెయిన్ మెథడ్ తీసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, బ్లాక్ ఓపెన్ బ్లాక్ క్లోజ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇది యూజర్ డిఫైన్ మెథడ్ కావచ్చు, మెయిన్ మెథడ్ కావచ్చు. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ బయట రాద్దాం, ఇంట్ నేమ్ అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు ఇంట్ నేమ్ ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇంట్ నేమ్ అనేది ఏంది, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇన్సైడ్ ఆఫ్ ఏ క్లాస్ లోపల ఉంది, ఏదైనా మెథడ్ బయట ఉంది. ఇప్పుడు ఇట్లానే కాకుండా ఇంకో మెథడ్ తీసుకుందాం మీకు ఫ్రెండ్లీగా ఉండడానికి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఇప్పుడు ఏదైనా మెథడ్ అనేది తీసుకుందాం, మెథడ్ బయట కదా. సో ఇది
ఎంటీ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ మెథడ్లో సిస్టమ్ డాట్ అవుట్ దిస్ ఈజ్ ఏ మెథడ్. సో దిస్ ఈజ్ ఏ మెథడ్ అని రాసాం. సో ఇప్పుడు ఇంట్ నేమ్ అనేది మన గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఎక్కడ ఉండాలి? ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఏ మెథడ్. అది సో ఎక్కడని ఉండొచ్చు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈక్వల్ టు పెట్టాను కదా, అక్కడనే ఉండొచ్చు. అక్కడ ఎలా పెట్టుకోవచ్చు? ఇంట్ నేమ్. ఇప్పుడు సేమ్ అని ఇచ్చిన, ఇప్పుడు ఇది ఈక్వల్ అస్సలు కావు, ఎందుకంటే ఇది గ్లోబల్ వేరియబుల్, ఇది లోకల్ వేరియబుల్. ఇది లోపల కూడా రాసుకోవచ్చు, ఇంట్ వచ్చేసి నమ్. ఇక్కడ ఇంట్ నేమ్ కాదు, స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చుకోవాలి, కానీ ఇప్పుడు ఏదైనా ఏం కాదు, ఇంట్ నమ్. సో ఇప్పుడు ఇంట్ నమ్ అనేది ఇక్కడ ఏంటి? మనకి లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏదైనా నంబర్తో ఇన్స్టాల్ చేసుకోలేకపోయినాం అనుకో, నీకు అవుట్పుట్లో ఎర్రర్ అని వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ అని కూడా అంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్కి నంబర్ డిక్లేర్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోకపోవచ్చు. ఇది ఇంటి కదా, ఇప్పుడు ఒకవేళ స్ట్రింగ్ అని కూడా, ఇది స్ట్రింగ్ నేమ్ అనేది స్ట్రింగ్ అని ఉంటుంది కదా, సో స్ట్రింగ్ అనేది తీసుకుందాం, ఇక్కడ కూడా స్ట్రింగ్ అనే వాడదాం. సో ఇప్పుడు క్లారిటీగా ఇప్పుడు మంచిగా ఉంది, నీట్గా. ఇప్పుడు స్ట్రింగ్ నేమ్కి ఇప్పుడు ఈక్వల్ టు స్ట్రింగ్ ఇవ్వచ్చు కదా, ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇలా మనం స్ట్రింగ్ అని ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఇవ్వకపోతే మరి మెయిన్ మెథడ్లో ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎక్కడ నుంచి అంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోకపోయినా ఏం కాదు. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ అనేది ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ దగ్గర ఉండాలి. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ముందర మీరు స్టాటిక్ అని పెట్టుకోవాలి. స్టాటిక్ స్ట్రింగ్ అడ్రస్. సో స్టాటిక్ స్ట్రింగ్ అడ్రస్, ఇది మనం వచ్చేసి కామెంట్స్ పెడదాం. సో స్టాటిక్ స్ట్రింగ్ అడ్రస్ ఈక్వల్ టు హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ అని రాసినాం కదా. ఇప్పుడు ఏదైనా మనకి స్టాటిక్ వేరియబుల్ అని తెలవాలంటే ముందు స్టాటిక్ అని రాసుకోవాలి. సో ఇవి మీరు ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రాంలో మనం చూసుకుందాం. ఓకే, ఈ రిటర్న్ టైప్స్ గురించి చాలా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఈ లూప్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఏమో సేమ్ రిటర్న్ చేయాలా, వాయిడ్ సేమ్ రిటర్న్ చేయాలా, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి రిటర్న్ టైప్స్ ఏమేమి ఉంటాయి నార్మల్గా చూసుకుందాం. వాయిడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వాయిడ్ ఇంట్ అనేది రిటర్న్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ అనే రిటర్న్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ ఏ డేటా టైప్ అయినా అదొక రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ అంటే అది ఏం రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు వాయిడ్ వస్తే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాయిడ్ ఉందనుకో అక్కడ మనకు ఆ కోడ్లో ఏం రాసుకోవాలి? ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, వాయిడ్ లేకుండా మీకు ఏదైనా డేటా టైప్ ఉందనుకో, డేటా టైప్ సపోజ్ ఇంట్ అని తీసుకుందాం, అక్కడ ఏం చేసుకోవాలి? ఇప్పుడు డేటా టైప్ ఏదైనా ఉందనుకో రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, అవి ఇప్పుడు ఎలా చేయాలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. ఇవి చాలా కేర్ఫుల్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిటర్న్ టైప్స్ అని మాట్లాడుకుంటున్నాం. అది వేటికి రిటర్న్ టైప్స్? నార్మల్గా వాయిడ్ అని ఉంది, వాయిడ్ మనం ఎప్పటికి ఏడ చూస్తాం? మెయిన్ మెథడ్లో చూస్తాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఏంది? స్ట్రింగ్. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు వాయిడ్ అని ఉంది కదా. నేను ఇంతకుముందు ఇప్పుడు ఏం చెప్పాను? వాయిడ్ అని ఉంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో వాయిడ్ అని ఉంది కదా, సో ఇక్కడ కంపల్సరీగా ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో
println రాసుకుందాం. ఇక్కడ ఏంది లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని రాద్దాం. ఓకే, లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ వాడని ఇక్కడ రాసాం. సో ఇది నార్మల్ అలా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెథడ్స్కి చూద్దాం. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ కాకుండా వేరే మెథడ్స్ తీసుకుందాం. పబ్లిక్ ఇంత ఎప్పటికీ స్టాటిక్ మెథడ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు స్టాటిక్ మెథడ్ కాకుండా వేరే మెథడ్స్ చూద్దాం. పబ్లిక్ వాయిడ్, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒక మెథడ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఏంది వాయిడ్ అని ఉంది కదా, వాయిడ్ అని ఉంటే నేను మీకు ఏమని చెప్పాను, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలని చెప్పాను. ఓకే, println ఇక్కడ రాస్తున్నా చూడండి, దిస్ ఈస్ వాయిడ్ టైప్. ఒక వాయిడ్ టైప్ అని రాసినా కదా ఇక్కడ println. సో ఇట్లా రాసే మనకి ఇది కరెక్ట్ కోడ్ అనమాట యాక్చువల్గా. ఇప్పుడు వాయిడ్ కాకుండా ఇప్పుడు ఇంకో మెథడ్ రాసి చూపిస్తా. పబ్లిక్, ఇప్పుడు వాయిడ్ కాకుండా డేటా టైప్ తీసుకుంటా. పబ్లిక్ ఇంట్ example2. ఓకే, example2లో ఏం పెడతా, ఇక్కడ system.out.println అని రాసుకోవద్దు. ఇప్పుడు నీకు చూపిస్తా. println అని రాసుకుంటే ఏమవుతుందో. దిస్ ఈస్ ఇంట్ టైప్. నార్మల్గా ఇది మీకు రాసి చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్టాటిక్ అనేటివి కావు. సో స్టాటిక్ అనేటివి కావు. సో స్టాటిక్ అని కాకపోతే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, క్లాస్ నేమ్ ఏముంది, రిటర్న్ టైప్స్ అని ఉంది. ఓకే, ఇది మెయిన్ మెథడ్ లోపల ఇన్స్టాన్స్ ఏదైనా తీసుకోండి, ఓబీజే ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇన్స్టాన్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు రాకపోయినా ఏం పర్వాలేదు, మీకు నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇంకా ఈ స్టాటిక్ లేనిది ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇంకా డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు నార్మల్గా అయితే చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ అని ఉంది. ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఓబీజే డాట్ యూజ్ చేసి నేను ఎగ్జాంపుల్ని కాల్ చేస్తా. ఓకే, ఎగ్జాంపుల్ని కాల్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ని కాల్ చేసి మనకి ఏం రావాలి, system.out.println దిస్ ఈజ్ వాయిడ్ టైప్ అని రావాలి కదా. ఇప్పుడు ఒకసారి కన్సోల్ పైనకి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే దిస్ ఈజ్ వాయిడ్ టైప్ లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని మనకి ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము opj.example, ఇది మీరు మర్చిపోండి, మీకు తర్వాత చెప్తాను. ఇది opj.example అని ఇచ్చాను కదా. opj.example అంటే ఇంతకుముందు మనం ఏంది ఓన్లీ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికన్నా ముందు opj.example అని ఉంది. సో ఏం డిఫరెన్స్ లేదు. opj.example ఇక్కడ ఉంది. ఇప్పుడు వాయిడ్ టైప్లో మనం ఏం రాసుకోవాలి, system.out.println అని రాసుకున్నాం కదా. వాయిడ్ ఉంటే ఏం చేయాలి అని చెప్పినాం, ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం యూజర్ డిఫైన్డ్ మెథడ్స్లో వాడాలి. ఇప్పుడు అదే ఒకసారి మనము నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, example2 అని. example2 దీన్ని కాల్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు example2 అని ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్లో, దిస్ ఈజ్ వాయిడ్ టైప్. ఓకే, ఫస్ట్ది మనకి వచ్చింది అవుట్పుట్, దిస్ ఈజ్ వాయిడ్ టైప్. నెక్స్ట్ ఏమొచ్చింది, దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ టైప్ ఆఫ్ ఇంట్. ఎక్కడ ఇది, నెక్స్ట్ వచ్చే మెథడ్ షుడ్ రిటర్న్ ఏ టైప్ ఆఫ్ ఇంట్ అని మనకు కన్సోల్ చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ అని ఉంది కదా, మనం జస్ట్ ఇంట్ నంబర్స్నే మనం ఎట్లా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాయాలని చెప్పిన, ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఇక్కడ డేటా టైప్ ఇంట్ అని ఉంది అనుకో, అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అని వాడాలని చెప్పిన కదా. సో ఇక్కడ డేటా టైప్ చూడండి ఇంట్ అని ఉంది, ఇక్కడ రిటర్న్ అక్కడ ఇంట్ అంటే ఇంటిజర్ టైప్, నువ్వు ఏదైనా ఇంటిజర్ టైప్ 100ని రిటర్న్ చేస్తున్నాం అనుకో. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. దిస్ ఈజ్ వాయిడ్ టైప్. ఓకే, వచ్చింది.
ఎందుకంటే దీన్ని కాల్ చేసినాం కాబట్టి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 100. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2ని కూడా కాల్ చేసినాం, కాకపోతే 2 కాల్ కాలేదు, కాకుండా ఇది లర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఎర్రర్ రాలేదు కదా. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే, ఇప్పుడు obj.example2 అని ఉంది కదా, దాన్ని మనం system.out.println అని ఉందా, మనం జస్ట్ దాన్ని రిటర్న్ చేస్తున్నాం, కన్సోల్లో ప్రింట్ చేస్తలేం దాన్ని. సో అది కన్సోల్కి అర్థమవుతలే ఏది ప్రింట్ చేయాలి ఏది ప్రింట్ చేయొద్దు అని. ఇప్పుడు ప్రింట్ అని రాసినాం కదా, system.out.println డైరెక్ట్ ఈ మెథడ్ని డైరెక్ట్ ప్రింట్ఎల్ఎన్లో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది కదా వాయిడ్ టైప్ 100. సో మీరు ఇక్కడ మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ ఏముండదు, వాయిడ్ అని కనిపించింది అనుకో, అక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి యూజర్ డిఫరెంట్ దాంట్లో. నెక్స్ట్ వాయిడ్ కాకుండా ఏదైనా ఇంటూ, ఫ్లోట్, షార్ట్, డబుల్ అవన్నీ కనిపించేసినాయి అనుకో, అక్కడ రిటర్న్ టైప్ రాసుకోవాలి. రిటర్న్ ఏదైనా, ఇప్పుడు మీకు స్ట్రింగ్ టైప్ ఉందనుకో, రిటర్న్ ఏం చేసుకోవాలి, రిటర్న్ వచ్చేసి ఇట్లా రాసుకోవాలి, రిటర్న్ ఏదైనా స్ట్రింగ్ ఇట్లా నేమ్ అని ఇచ్చుకోవాలి డైరెక్ట్. గైస్ ఇప్పుడు మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రిటర్న్ టైప్స్లో. ఇప్పుడు మీకు ఇది ఎలా అని చెప్తానని చెప్పాను కదా, రిటర్న్ టైప్స్ obj ఈక్వల్ టు రిటర్న్ టైప్స్, అది ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తానో చెప్తా అని చెప్పాను కదా, అది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. మన మూవ్స్లో ఇది మ్యాక్సిమం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని దానికి మూవ్స్లో ఎప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు చూద్దాం, పబ్లిక్ క్లాస్ క్రియేటింగ్ ఇన్స్టాన్స్. ఓకే, క్రియేటింగ్ ఇన్స్టాన్స్. నెక్స్ట్ మనం మెయిన్ మెథడ్ రాసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా మెథడ్ రాసుకుందాం. మనము ఏం రాసుకుందాం, స్టాటిక్ గాని మెథడ్. ఒకవేళ స్టాటిక్ ఉంటే దానికి మనం ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ అన్న ఒకటే, స్టాటిక్ అంటే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టాటిక్ కాకపోతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మెథడ్ is a static, then no need to create object or instance. ఓకే, ఇది ఇక్కడ ఐడి కాదు, ఇఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పబ్లిక్ స్టాటిక్ అనేది కాకపోతేనే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, పబ్లిక్ వాయిడ్. ఓకే, రిటర్న్ టైప్ వాయిడ్ అని తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం. ఓకే, system.out.println this is void type. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ వచ్చేసి ఏం టైప్, ఇది వాయిడ్ టైప్ వచ్చేసి ఓకే, స్టాటిక్ కాదు. స్టాటిక్ కాకపోతే మనం ఏం చేయాలి, మెయిన్ మెథడ్లో ఆ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇన్స్టాన్స్ దేనికి క్రియేట్ చేస్తాం, క్లాస్ ఇన్స్టాన్స్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లాస్ ఇన్స్టాన్స్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, క్లాస్ ఇన్స్టాన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. క్లాస్ ఇన్స్టాన్స్ అంటే ఇక్కడ క్లాస్ పేరు ఏం పేరు, క్రియేటింగ్ ఇన్స్టాన్స్, CREATING నేను ఇట్లా వర్డ్ ఎందుకు స్పెల్ చేస్తున్నానంటే, ఎగ్జాక్ట్ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండొద్దు. ఇంకోటి, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ టైప్ చేయాలి, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటరే టైప్ చేయాలి. అందుకే మీకు వర్డ్ స్పెల్ చేసి చెప్పాను. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు చూడండి, ఆ క్లాస్ నేమ్ తర్వాత ఏదైనా రిఫరెన్స్ వేరియబుల్ ఏదైనా, నేను ఇంతకుముందు OBJ అని తీసుకున్నాను, మీరు OBJ అని తీసుకోవచ్చు,
మీరు ఏ అని తీసుకోవచ్చు, బి అని తీసుకోవచ్చు, సి అని తీసుకోవచ్చు, లేదంటే లెర్నింగ్ అని తీసుకోవచ్చు, లేదంటే ఈ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ అని కూడా తీసుకోవచ్చు. క్రియేటింగ్ ఇన్స్టెన్స్ అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము స్టార్టర్స్ కదా, మనం స్టార్టింగ్ నేర్చుకుంటాం కదా, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఓబీజే అని తీసుకుందాం. మీకు కూడా ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుంది. క్రియేటింగ్ ఓబీజే ఈక్వల్ టు, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంది, న్యూ అనేది కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ వాడతాం. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, ఓకే న్యూ అని వాడినాం. మళ్ళీ లాస్ట్కి ఏం రాసుకోవాలంటే సేమ్ క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ కాపీ చేసుకుంటున్నా, మళ్ళీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ లాస్ట్కి ఏం చేయాలంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, అంతే, సేమ్ సింపుల్. ఇట్లా చేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఎలా క్రియేట్ చేసాం. ఫస్ట్ క్లాస్ నేమ్ ఏముంది, క్రియేటింగ్ ఇన్స్టాన్స్ అని ఉంది. సో దాన్ని కాపీ చేసుకోండి, మీకు తెలియకపోతే పేస్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ అదే రాదు, కాపీ పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఉండాలి కదా, ఏదన్నా ఒకటి, అది రిఫరెన్స్ వేరియబుల్. నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ న్యూ కీవర్డ్, మళ్ళా క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, అంతే. ఇలా చేస్తే మనకి ఏంటి, ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇక్కడ క్లాస్ నేమ్, నెక్స్ట్ రిఫరెన్స్ వేరియబుల్ అనొచ్చు, రిఫరెన్స్ ఓబీజే అనేది రిఫరెన్స్ అనమాట, ఈక్వల్ టు న్యూ కీవర్డ్, నెక్స్ట్ మళ్ళా క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇట్లా క్రియేట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది క్రియేట్ చేసినాక దీంతో యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్లాస్లో ఏదైతే మెథడ్స్ ఉన్నాయి, ఈ క్లాస్లో ఏమేమైతే ఉంటాయో మనకి ఒక బాక్స్ టైప్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు జావాలో అది క్రియేట్ అయితే దాన్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి, ఇప్పుడు ఓబీజే అని ఉంది కదా, ఈ క్లాస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఓబీజే దాంతో యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా యాక్సెస్ చేస్తాం, ఓబీజే నెక్స్ట్ ఇక్కడ కాల్ చేసుకోవాలంటే డాట్ పెట్టాలి. మీరు ఏదైనా యాక్సెస్ చేయాలంటే ఓబీజే, ఇప్పుడు రిఫరెన్స్ డాట్ ఏదైనా రిఫరెన్స్ డాట్, ఇప్పుడు నువ్వు మెథడ్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నావు, ఓబీజే డాట్ ఇక్కడ ఏంది సేమ్ మెథడ్ నేమ్. ఓకే, ఇచ్చేసాం కదా. ఇప్పుడు రన్ చేద్దాం. దిస్ ఇస్ వాట్ టైప్. ఓకే, మనకు వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేసినాం, ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం క్లాస్ నేమ్తోని, క్రియేటింగ్ ఇన్స్టాన్స్. ఇప్పుడు ఒక మెథడ్ రాసాం, అది స్టాటిక్ టైప్ కాదు. స్టాటిక్ టైప్ కాకపోతేనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఒకవేళ అది స్టాటిక్ టైప్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఇక్కడ పబ్లిక్లో మెయిన్ మెథడ్ స్టాటిక్ అని ఉంది కదా, అందుకే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోం, డైరెక్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ మనం ఇవి స్టాటిక్ కాదు కదా ఇది. సో స్టాటిక్ కానందుకు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ అని పెట్టుకొని నువ్వు ఏది యాక్సెస్ చేయాలనుకుంటే అది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వేరియబుల్స్ గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, క్లాస్ లోపల, మెథడ్స్ బయట. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ స్ట్రింగ్ టైప్ తీసుకుందాం, స్ట్రింగ్ నేమ్. ఓకే, ఇన్స్టాంట్ వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇదే స్ట్రింగ్ నేమ్ అనేది దేంట్లో ఉంది, ఇదే క్లాస్లో ఉంది కదా, క్రియేటింగ్ ఇన్స్టాన్స్ క్లాస్లో. ఇప్పుడు చూడండి, దాని యొక్క రిఫరెన్స్ ఏంది, ఓబీజే కదా. ఇప్పుడు సేమ్ చూడండి, ఓబీజే డాట్ అదేముంది, ఓబీజే డాట్ నేమ్ ఈక్వల్ టు అనేం అసైన్ చేద్దాం, లర్నింగ్ అని అసైన్ చేస్తున్నా నేమ్. ఓకే, ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఎలా ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ ఏంటి, ఓబీజే డాట్ ఏముంది, నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది చూడండి, దిస్ ఈజ్ వాయిడ్ టైప్. దానికి కాల్ చేసినాం ఓబీజేడేకి, దీన్ని వాల్యూ ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్
ఇక్కడ చూడండి, దీనికి వాల్యూ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ లర్నింగ్ అని ఇచ్చాం. సో obj.name ఈక్వల్ టు లర్నింగ్. సో ఇంకా వేరియబుల్స్ ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్లో చూద్దాం. సో ఇంతకుముందు మనం వాట్ టైప్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు రిటర్న్ టైప్ ఇంట్కి ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకు పబ్లిక్ క్లాస్ ఇన్స్టెన్స్ అని ఉంది. సో మనం ముందుగా మెయిన్ మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఎప్పటికీ ARGS అని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఏ అని తీసుకుంటే మళ్ళీ దాంట్లో వాడొద్దు, ఇక్కడ ఆల్రెడీ ఏ అని వాడినాం కదా. సో మన ప్రోగ్రాంలో ఏ అనే వేరియబుల్ తీసుకోవద్దు ఇట్లా వాడుకుంటే. సో ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఇన్స్టాన్స్ అని ఉంది, ఇక్కడ ఇన్స్టాన్స్ని చూసుకోండి. ఇప్పుడు మనము పబ్లిక్ ఇంట్ టైప్ తీసుకుందాం. పబ్లిక్ ఇంట్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమొద్దు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమొద్దు. ఇక్కడ నేను ఏం చెప్పినా ఇంతకుముందు మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇక్కడ చూడండి, వాయిడ్ వస్తే ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి, వాయిడ్ రాకపోతే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. సో ఇక్కడ ఇంట్ వచ్చింది, ఇంట్ వస్తే ఏం రాయాలి, రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఇది పక్క, ఇది రాయడం పక్క. ఇప్పుడు మనం రిటర్న్ ఏం వేయాలి, ఇప్పుడు ఇంట్ అని ఉంది కదా, ఇంట్ ఏదైనా ఇంటిజర్ రిటర్న్ చేయాలి. ఇంటిజర్ రిటర్న్ చేద్దాం 10. ఓకే, ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇది ఇప్పుడు రిటర్న్ 10 అంటే అది ఇంటిజర్ టైపే కదా. సో ఓకే 10. నెక్స్ట్ మనము ఏదైనా ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. పబ్లిక్ ఇంట్ సమ్ చేద్దాం. ఏమన్నా 2 వేరియబుల్స్ తీసుకుని ఇంట్, ఇక్కడ ఏంది ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇంట్ స్పేస్ బి. ఓకే, ఇక్కడ మనము ఇది కొంచెం కిందికి అందాం. ఇది ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఉంది. ఓకే, ఇది మనం రిటర్న్ ఏం చేయాలి, రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఇక్కడ ఇంటికే కామా ఇంట్ బి ఉంది కదా, సమ్ రిటర్న్ చేయాలి కదా, ఏ ప్లస్ బి. సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఏలో 1 తీసుకొని బిలో 2 తీసుకున్నారు అనుకో మీరు మెయిన్ మెథడ్లో, అప్పుడు మనకు రిటర్న్ ఏమవుతుంది 1 + 2 3, రిటర్న్ 3 అనేది అది ఇంట్ అయిపోయి కదా. సో ఓకే, ఇది కన్ఫర్మ్. నెక్స్ట్ సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పాను కదా. ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్లాస్ నేమ్, ఇక్కడ క్లాస్ని కాపీ చేసుకుంటున్నా, సేమ్ యాస్టిస్ క్లాస్ని పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, నేను OBJ అని తీసుకుంటున్నా. ఈక్వల్ టు నెక్స్ట్ న్యూ కీవర్డ్, నెక్స్ట్ మళ్ళా క్లాస్ నేమ్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, లాస్ట్ టైం మనం ఎట్లా చేస్తాము, OBJ డాట్ అని పెట్టి కాల్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ obj.example. ఓకే, ఇప్పుడు obj.example ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా, ఏం లేదు, సేమ్ అలాగే కాల్ చేసాం. ఒక్కసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, రన్ చేసిన ఎర్రర్ ఏం రాలే, కాకపోతే నాకు అవుట్పుట్ కూడా రాలేదు. సో అవుట్పుట్ ఎందుకు రాలే, ఇప్పుడు చూడండి, ఇది పబ్లిక్ ఇంట్ ఎగ్జాంపుల్ అని ఉంది, ఇక్కడ రిటర్న్ 10 అని ఇచ్చాం, కానీ ప్రింట్ 10 అయితే వేయలేము కదా. మనం ప్రింట్ చేస్తేనే కన్సోల్ మనకి అవుట్పుట్ చూపిస్తుంది, ఇక్కడ ప్రింట్ ఎక్కడ రాయలేము. సో అందుకే మనకు అవుట్పుట్ చూపెట్టలేదు. ఇక్కడ ప్రింట్ ఎక్కడ రాసుకోవాలి, ఈ పబ్లిక్ ఇంట్ అని ఉందా, ఇక్కడ ప్రింట్ అని రాస్తే అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో అక్కడ రాయొద్దు, ఇదైతే అందరికి పక్కా. సో అది ఎక్కడ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, సిస్టమ్ డాట్ మెయిన్ మెథడ్లో రాసుకోవాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇప్పుడు చూడండి, obj.example అని ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నా, కాపీ చేసి సేమ్ out.printlnలో దీంట్లో ప్రింట్ చేస్తున్నా. సో ఓకే, దీన్ని ప్రింట్ చేస్తున్నా కదా. ఇప్పుడు రన్ చేసి చూస్తా ఒకసారి నేను.
ఇప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది 10. సో ఇక్కడ అవుట్పుట్ 10 అని ఇచ్చినాం కదా, ఓకే 10. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఇచ్చాం, ఇక్కడ సమ్ అని ఉంది. దీన్ని ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నా, నార్మల్గా పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇక్కడ ఇంట్ ఏ అని వచ్చింది. ఓకే, సో ఇంట్ ఏలో 1 అని తీసుకుంటా, కామా ఎట్లుందో యాజ్ టీజ్ ఉండాలి. నెక్స్ట్ ఇంట్ బిలో ఒకటి వాల్యూ తీసుకోవాలి కదా, 2 అని తీసుకుంటా. ఓకే 2 అని తీసుకున్నా. సో ఒకసారి దీన్ని కూడా రన్ చేద్దాం. అవుట్పుట్ ఇగో, కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ఏ నాన్ స్టాటిక్ మెథడ్ ఇన్ సమ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ ఫ్రమ్ ఏ టైప్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఇది స్టాటిక్ మెథడ్ అయితే మనకి అది అవుట్పుట్ వస్తుంది డైరెక్ట్. ఇప్పుడు చూద్దాం, స్టాటిక్ అని పెట్టుకుందాం. స్టాటిక్ అని పెట్టినాం కదా, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ 10 అని వచ్చింది, ఎర్రర్ రాలేదు, 10 అని వచ్చింది. కాకపోతే రిటర్న్ a ప్లస్ బి కదా, 1 ప్లస్ 2 సమ్ రాలేదు. 3 అనేది మనకు అవుట్పుట్ 3 అయితే రాలేదు. సో ఇది 3 రాలేదు కదా, 3 రాకపోతే మనం దీన్ని ఇక్కడ ఏం చేసుకోవాలి, సేమ్ ఇంతే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రింట్ చేసుకున్నా, రన్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది కదా 3. ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటే మనం మెయిన్ మెథడ్లో ప్రింట్ టైప్ రాసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా రాసుకున్నాం. ఇక్కడ స్టాటిక్ అని తీసేస్తాను నేను. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ స్టాటిక్ అని తీసేస్తాను. సో ఇక్కడ ఇట్లా వచ్చినాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, రిఫరెన్స్ టైప్ పెట్టుకోవాలి కదా, ఇక్కడ సమ్ ముందు ఓబీజే డాట్ అని పెడతా. ఓబీజే డాట్ అని పెడితే ఏమొస్తుంది, రన్ చేస్తున్నా చూసిరా. ఇప్పుడు రన్ చేసిన తర్వాత కూడా 3 అని వచ్చింది. సో ఇది మీకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకోలాగా ప్రింట్ చేసుకుందాం. ఇది ఇట్లానే ఉండాలి. ఇక్కడ ముందు ఓబీజే డాట్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం కదా. ఇది ఓబీజే డాట్ ఎగ్జాంపుల్ ఏ టైప్, అది ఇంట్ టైప్ కదా. ఇక్కడ ఇంట్ రిజల్ట్ అని తీసుకుంటా. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఓబీజే డాట్ ఎగ్జాంపుల్ అని తీసేసి ఇక్కడ రిజల్ట్ అని ఇస్తా. ఇప్పుడు రిజల్ట్ అని ఇస్తే ఏమవుతుంది, ఓబీజే డాట్ ఎగ్జాంపులే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా. ఇప్పుడు చూడండి, మళ్ళీ 10-3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు ఇది కూడా నేను ఇస్తా, ఇంట్ రిజల్ట్ అని ఆల్రెడీ తీసుకున్నాం కదా, రిజల్ట్ 2 అని ఇప్పుడు తీసుకుంటా. ఇంట్ రిజల్ట్ 2 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఓపీజే డాట్ సమ్ 1,2 అని ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, రిజల్ట్ 2. సో ఒక్కసారి ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనకు అవుట్పుట్ 10-3. సో గాయ్స్, ఇలా మనకి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, నోట్స్ కూడా పెట్టుకోండి, దగ్గర రాసుకోండి. మీరు బెడ్ మీద వండుకొని అట్లా ఇట్లా అయితే చూడకండి. ఇప్పుడు చూస్తే ప్రాక్టీస్ చేయండి. మీరు ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది మీ కోర్స్. సో గాయ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు మీకు ఈ వీడియోస్ అని చెప్పాను కదా గాయ్స్. సో ఇప్పుడు మనం వీటి మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఈ ప్రోగ్రామ్ చేసేసి వీడియో ఇక ఎండ్ చేసేద్దాం. సో స్టార్ట్. ఇప్పుడు మనకు పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్ అని ఉంది. సో మనం దీంట్లో గ్లోబల్ వేరియబుల్స్ వాడదాం, మెథడ్స్ వాడదాం, మెయిన్ మెథడ్ కూడా వాడదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్ అని ఉంది. గ్లోబల్ వేరియబుల్స్ వాడుకున్నాం. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ ఎంప్లాయ్కి ఏముంటుంది, స్ట్రింగ్ నేమ్, ఎంప్లాయీ నేమ్. ఓకే, స్ట్రింగ్ నేమ్. నెక్స్ట్ salary, int salary. ఓకే, int salary. ఇవి గ్లోబల్ వేరియబుల్స్. నేమ్ వచ్చేసింది, నెక్స్ట్ సాలరీ వచ్చేసింది. స్ట్రింగ్ ఎంప్లాయ్ యొక్క కంపెనీ, అంటే కంపెనీ నేమ్. ఓకే, తీసుకున్నాం. ఇవి గ్లోబల్ వేరియబుల్స్. కావాలంటే ఎంప్లాయీ నేమ్ ఇక్కడనే ఇచ్చుకోవచ్చు, కాకపోతే మనం మల్టిపుల్ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇస్తలేము మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ తీసుకుందాం. పబ్లిక్
వాయిడ్ మెథడ్ తీసుకుందాం, పబ్లిక్ వాయిడ్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ డీటెయిల్స్. ఓకే, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏం లేవు. నెక్స్ట్ ఈ ప్రింట్ డీటెయిల్స్ కదా, పబ్లిక్ వాయిడ్, రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. ఓకే, ఇక్కడ ఎంప్లాయీస్కి ఏమైతే నేమ్స్ ఇస్తామో అవన్నీ ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ ప్రింట్ నేమ్ ప్రింట్ చేద్దాం, ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఏంటి, నార్మల్గా నేమ్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ, నేను కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ, ఇక్కడ వచ్చింది కదా ఎంప్లాయీ శాలరీ, ఇక్కడ నేమ్ దగ్గర శాలరీ. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ కంపెనీ. ఓకే, ఇక్కడ నేమ్ దగ్గర కంపెనీ. ఓకే, ఇక్కడ కంపెనీ. సో మన ప్రింట్ డీటెయిల్స్ అని నిజంగానే ఇక్కడ ఏమైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అవన్నీ మనకు వాల్యూస్ రావాలి. సో నెక్స్ట్ మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, సో ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ ఎలా, ఇక్కడ ఆబ్జెక్ట్ అని పెట్టుకున్నాం. సో ఇన్స్టెన్స్ ఎంప్లాయీని తీసుకుంటాం, ఇన్స్టెన్స్ ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. సో గైస్, మనం ఎంప్లాయీ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాల్యూస్ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ గ్లోబల్ వాల్యూస్ అసైన్ చేసుకోవాలి. ఎలా అసైన్ చేసుకోవాలి, ఈ ఎంప్లాయీ అనేది ఉంది కదా రిఫరెన్స్ టైప్, ఈ రిఫరెన్స్ టైప్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం, సుమిత్ అనే ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. ఓకే, ఎంప్లాయీ డాట్ నేమ్ ఈక్వల్ టు సుమిత్. నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ శాలరీ, ఈక్వల్ టు శాలరీ ఎంత తీసుకుందాం, 25,000. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎంప్లాయీ డాట్ కంపెనీ, ఇక్కడ ఈక్వల్ టు ఏ కంపెనీ అని పెట్టుకుందాం, బజాజ్ యొక్క కంపెనీ. ఓకే, కంపెనీలు చాలా ఉంటాయి, ఏదైనా కంపెనీ. సో మనం ఇప్పుడు ఇన్స్టాన్స్ ఇచ్చేసాం. ఒకసారి మనము ఈ డీటెయిల్స్ని ఎట్లా మనం ప్రింట్ చేసుకోవాలి, ఇక్కడ ప్రింట్ డీటెయిల్స్లో ఇవన్నీ ఇచ్చాం కదా. సో మనం ఆ రిఫరెన్స్ టైప్తో తీసుకుందాం, ఎంప్లాయీ డాట్, ఇక్కడ ఏంటి ప్రింట్ డీటెయిల్స్, PRINT DETAILS, ప్రింట్ డీటెయిల్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ డాట్ ప్రింట్ డీటెయిల్స్ అని ఉంది కదా. నెక్స్ట్, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసినాం, ఇప్పుడు వచ్చింది కదా ఎంప్లాయీ నేమ్ సుమిత్, ఎంప్లాయీ శాలరీ 2500, ఎంప్లాయీ కంపెనీ బజాజ్ అని వచ్చింది. ఓకే, సారీ, ఇక్కడ బజాజ్ అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం, ఎంప్లాయీ కంపెనీ బజాజ్. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనము ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇన్స్టెన్స్ సేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇన్స్టెన్స్, ఇక్కడ కామెంట్స్ కూడా రాస్తా, క్రియేటింగ్ ఎంప్లాయీ 2. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేమ్ పైన ఉంది కాపీ చేసుకున్నా, ఇక్కడ ఎంప్లాయీ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎంప్లాయీ 2 అని తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ క్లాస్కి ఇంకో రిఫరెన్స్ వేరియబుల్ వచ్చింది ఎంప్లాయీ 2 అనేది.
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వాటికి నేమ్స్ అసైన్ చేయాలి. నేమ్స్ ఎట్లా అసైన్ చేసుకోవాలి, ఎంప్లాయీ2 అని ఉంది కదా, ఎంప్లాయీ2 డాట్ నేమ్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం, శ్రీ అని తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ2 డాట్ ఇక్కడ ఏంటి శాలరీ ఈక్వల్ టు ఎంత 30,000 అని తీసుకుందాం. నెక్స్ట్ ఎంప్లాయీ2 డాట్ కంపెనీ ఏం తీసుకుందాం, హోండా అనేది ఒక కంపెనీ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చూద్దాం, నెక్స్ట్ దీన్ని కూడా ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎలా చేసుకోవాలి, ఎంప్లాయీ2 డాట్ ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ మెథడ్ తీసుకున్నాం కదా ప్రింట్ డీటెయిల్స్ అని. ఓకే, దాన్ని కాపీ చేసుకుంటున్నా, ఎంప్లాయీ2 డాట్ ప్రింట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ డీటెయిల్స్ అని పెట్టుకున్నాం కదా. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇది వాయిడ్ టైప్ కదా, వాయిడ్ టైప్లో ఇది వాయిడ్ టైప్ కదా, వాయిడ్ టైప్లో ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేదన్నా వేరే ఇంట్ టైప్, ఫ్లోట్ టైప్, బైట్ టైప్ అట్లేమో రిటర్న్ చేస్తే అట్లా println అనే స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది రన్ చేశాను కదా, ఎంప్లాయీ నేమ్ ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ నేమ్ సుమిత్, ఎంప్లాయీ శాలరీ 2500, ఫస్ట్ ఎంప్లాయీ వచ్చేసింది. నెక్స్ట్ ఎంప్లాయీ2ది ఎంప్లాయీ నేమ్ శ్రీ, ఎంప్లాయీ శాలరీ 30,000, ఎంప్లాయీ కంపెనీ హోండా. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు అలా మీరు ఎన్ని మంది ఎంప్లాయీస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి ఇది ఇక్కడ ఉంది కదా, గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసుకొని ఇలా మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమైనంత వరకు చూడండి. దీని నోట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నోట్స్ కావాలని, నేను నోట్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ. ఇప్పటికి ఈ వీడియో అయిపోయింది. ఇది వీడియో చూసినట్టయితే మీరు మ్యాక్సిమం మెథడ్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ మిస్ కాకుండా కవర్ అయ్యాయి. సో గాయస్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ గాయస్, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ.